దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి వరుడుగా రాబోతున్న క్రీస్తు కొరకై వధువు సంఘంగా సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. సంతోషం. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని యొక్క మాటలు బహుశ్రేష్టమైనవి, బహు విలువైనవి, మన జీవితాలకు ఎంతో విలువనిచ్చేవి, ఆదరణ ఇచ్చేవి, సంతోషం ఇచ్చేవి, సమాధానం ఇచ్చేవి. అటువంటి మాటలు మనం వినటం అది మన జీవితాలకి ధన్యకరం. దేవుని యొక్క వాక్యం వినడం అంటే మనం రీఛార్జ్ చేసుకోవటం. ఫోన్కి రోజుకి ఎన్నిసార్లు రీఛార్జ్ పెడతామండి? ఛార్జింగ్ ఎన్నిసార్లు పెడతాం? రోజుకి 2 సార్లు పెడతాం. వద్దంటే రాత్రి అంతా ఎక్కుతుంది, మళ్ళీ తెల్లారిన తర్వాత వాడేస్తూ ఉంటాం. వాడేటమే ఉందిలే, రీల్ తిప్పడమే కదా. మళ్ళీ తెల్లారిన తర్వాత పెడతాం. మన చేతిలో ఉన్నటువంటి ఫోను ఉపయోగపడాలి అంటే దానికి ఛార్జింగ్. మన ఆత్మీయ జీవితం బ్రతుకుతూ ఉండాలంటే, ఆత్మీయంగా బలపడుతూ ఉండాలంటే వాక్యం అనేటువంటి జీవాహారము చేత మన శరీరాన్ని పోషించాలి, ఆత్మీయ శరీరాన్ని పోషించాలి. మనం ఏదో వారానికి ఒక రోజు వాక్యం వింటే సరిపోదు, కానీ ప్రతిరోజు టీవీ వర్తమానాలతో కానివ్వండి, మొబైల్లో యూట్యూబ్లో వర్తమానాలు కానివ్వండి, లేకపోతే వీధి కూటాలు, గృహ కూడికలు జరుగుతున్నప్పుడు కానివ్వండి, ప్రతిరోజు వాక్యాన్ని వింటూ ఉంటే అది ఏదో రకంగా ఏదో మూలన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భోజనం పెట్టినప్పుడు అందులో కూరలు వేసినటువంటి అన్నీ తినే అలవాటు కొంతమంది ఉంటుంది. కొంతమంది కరివేపాకు తీసేస్తారు, వెల్లుల్లిపాయలు తీసేస్తారు, ఎండుమిరకాయలు తీసేస్తారు, పచ్చిమిరకాయలు తీసేస్తారు, ఇంకేంటి జీలకర్ర తీసేస్తారు, పప్పులు పక్కకి గింటేస్తారు. ఇవన్నీ తీసేది ఇంకేం తింటాడు? తినేదే గడ్డి అయితే ఇంకా గడ్డి తింటాం. ఇవన్నీ తినేయాలి. నేను భోజనం చేసేటప్పుడు 100కి 99% వేస్టేజ్ ఉండదు. అన్నీ తినేస్తాను. పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, వెల్లుల్లిపాయలు, ఏంటి జీలకర్ర, ఆవాలు అన్నీ పర్ర నవ్వులు పడేస్తారు. అన్నీ తినకూడదు కానీ దేవునికి స్తోత్రం. ఎందుకు ఉపయోగపడుతుంది శరీరంలోకి వెళ్తే. కరివేపాకు తిన్నాం అనుకోండి, జుట్టుకు మంచిదట. అందుకని కోసం నా జుట్టు తెల్లబడిపోయింది. అంటే ప్రతిరోజు వాక్యాన్ని వింటే ఏదో రకాన ఏదో విధాన మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి మేలుకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఒక వస్తువును గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో, కానాకు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో, ఆ కానా యాత్రలో ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడు మోషేకు సీనాయి పర్వతం మీద పరలోకములో ఉన్నటువంటి సామాగ్రులన్నీ చూపించి, వస్తువులన్నీ చూపించి, ఆ ప్రత్యక్ష గుడారములో ఎలాగూ తయారు చేయాలి అని చెప్పి మోషేకు చెప్పి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని మోషేకు సెలవిచ్చాడు. ఈ ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి మోషే వస్త్రాలను వాడాడు, బంగారాన్ని వాడాడు, వెండిని వాడాడు, ఇత్తడిని వాడాడు, ఆయా రకాలైనటువంటి తోళ్లను వాడాడు, లోహాలను వాడాడు.
అయితే ఇంచుమించు ఈ ప్రాంగణం అంతా, అంటే ప్రత్యక్ష గుడారపు ప్రాంగణం అంతా ఇంచుమించు ఎంత ఉంటుందంటే 150 అడుగులు పొడుగు, 75 అడుగులు వెడల్పు ఉంటుంది. ప్రత్యక్ష గుడారపు ప్రాంగణం అంతా 150 అడుగులు పొడుగు, 70 అడుగులు వెడల్పు ఉంటుంది. ఇంచుమించు 7 అడుగులు ఎత్తు ఉంటుంది ప్రాకారం, ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉన్నటువంటి ప్రాకారం. ఈ ప్రత్యక్ష గుడారము ప్రాకారము లోపల ప్రత్యక్ష గుడారాన్ని కట్టించాడు. ఆ ప్రత్యక్ష గుడారం ఎంత ఉంటుందంటే 45 అడుగులు పొడవు, 15 అడుగులు వెడల్పు, 15 అడుగులు ఎత్తు ఉంటుంది. ఈ ప్రత్యక్ష గుడార ప్రాంగణం అంతా కూడా మొదటి స్థలం అంటే సభా ప్రాంగణం. ఈ సభా ప్రాంగణంలోనికి ఎవడైనా రావచ్చు. ఇశ్రాయేలీలు, యూదుడని ఏ భేదం లేదు, ఎవరైనా రావచ్చు. వారు వచ్చినప్పుడు వారి యొక్క అర్పణలు, దహన బలులు పట్టుకొచ్చి అక్కడ అప్పగిస్తే ఆ సభా ప్రాంగణములో ఉన్నటువంటి బలిపీఠం మీద యాజకుడు దానిని బలి అర్పిస్తాడు. తర్వాత ఆ సభా ప్రాంగణములో గంగాలము ఒకటి ఉంటుంది, నీళ్లతో నింపబడినటువంటి గంగాలం. ఈ 2 సభా ప్రాంగణములో ఉంటాయి. ఇక రెండవ స్థలం ఏంటి దేవాలయంలో? పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలం మందసం ఎలా ఉంటుందంటే, మందసం అంటున్నాను, ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుందంటే చుట్టూ ప్రహారీ ఉంటుంది, ప్రహారీలో మందిరం ఉంటుంది. ప్రహారీ అంతా కలిపితే ప్రత్యక్ష గుడారం అని లెక్క. ఆ ప్రహారీ అంతా కలిపితే సభా ప్రాంగణం. సభా ప్రాంగణం లోపల అంటే ప్రత్యక్ష ఆ యొక్క ప్రహారీ గోడ లోపల టెంట్ వేసాడు. ఆ టెంట్లో 2 భాగాలు ఉంటాయి. అందులో ఆ టెంట్ భాగాల్లో 2వ భాగం ఉంటుంది. ఏంటి? పరిశుద్ధ స్థలం ఉంటుంది. సభా ప్రాంగణానికి టెంట్ ఉండదు, అది ఓపెన్గా ఉంటుంది. పరిశుద్ధ స్థలానికి మాత్రము, అతి పరిశుద్ధ స్థలానికి మాత్రమే టెంట్ వేసి ఉంటుంది, గుడారం వేసి ఉంటుంది. పరిశుద్ధ స్థలములో 3 వస్తువులు ఉంటాయి. దక్షిణం పక్కన దీపస్తంభం, ఉత్తరం పక్కన రొట్టెల బల్ల, పడమర పక్కన ధూప వేదిక ఉంటాయి. అది పరిశుద్ధ స్థలం. ఇందులోనికి యాజకుడు మాత్రమే వెళ్ళాలి, అందరూ వెళ్ళడానికి లేదు. సభా ప్రాంగణంలోనికి అందరూ రావచ్చు, కానీ పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ సభ ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలము దాటిన తర్వాత అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ఒకే ఒక వస్తువు ఏంటంటే నిబంధన మందసం. నిబంధన మందసం అంటే ఒక పెట్టె, తుమ్మకర్రతో చేసినటువంటి పెట్టె. ఈ తుమ్మకర్రతో చేసినటువంటి ఈ పెట్టె బంగారపు పూత పోసి 2 కర్రలు అందులో పెట్టి కర్రలతో మోయడానికి వీలుగా ఉంటుంది. ఆ పెట్టె మీద ఒక మూత వేయబడి ఉంటుంది. ఆ మూతను కరుణాపీఠం అంటారు. ఆ కరుణాపీఠం మీద 2 దేవదూతలు చేతులు రెక్కలు చాపుకొని ఉన్నట్టుగా ఉంటుంది. ఆ లోపల, ఆ పెట్టె లోపల ఒక 3 వస్తువులు ఉంటాయి. ఒకటి 10 ఆజ్ఞల పలకలు, రెండవది మన్నా పాత్ర, మూడవది చిగిరించిన అహరోను చేతికర్ర. ఈ 3 ఉంటాయి అందులో. ఈ ప్రత్యక్ష గుడారపు నిర్మాణము, ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ప్రతి వస్తువు అంత్యకాలములో ఉన్నటువంటి మనకు అనేక పాఠాలు, అనేక సూచనలు, అనేకమైనటువంటి ఆలోచనలు చెబుతూ దేవుడికి ఇష్టమైన పాత్రలుగా మనం ఎలా బ్రతకాలో తెలియపరుస్తూ ఉంటుంది. అయితే ఈరోజు ఆ సభా ప్రాంగణ ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి అన్ని ఆభరణాలు, అన్ని వస్తువుల గురించి ఒకేసారి మనం నేర్చుకోలేము. కానీ
ఈరోజు దీపవేదిక, దీపవృక్షం గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీపవృక్షం, దేవునికి స్తోత్రం. దీపస్తంభం ఇది ఏ స్థలంలో ఉంటుంది? పరిశుద్ధ స్థలములో ఉంటుంది. పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి దీపవృక్షానికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు చెబుతాను, జాగ్రత్తగా ఉంటాను. నిర్గమాకాండము 25వ అధ్యాయము 31 నుండి 40వ వచనం వరకు ఈ మాటలు రాయబడ్డాయి. 40వ వచనంలో అంటాడు, ఇదిగో నీకు ఆ కొండ మీద చూపించిన మాదిరి ఎలాగైతే చూపించానో అలాగే చేయాలి అని చెబుతాడు. అంటే ప్రభువు పరలోకములో ఉన్నటువంటి యొక్క వస్తువులను మోషేకు చూపించి, మోషే నువ్వు ఇలాగే చేయాలి అని చెప్పి మోషేకి ఆజ్ఞాపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మోషే ఆజ్ఞాపించబడినప్పుడు మోషే ఆ పని చేయటం ప్రారంభించాడు. అయితే దీపవృక్షాన్ని ఎలా చేయాలి అంటే పోత పోయకూడదు. ఆ దీపవృక్షాన్ని ఏం చేయాలంటే మేల్మి బంగారముతో రేకులు తయారు చేసి ఆ రేకులను సాగగొట్టి సుత్తె పనితో ఆ యొక్క దీపవృక్షాన్ని తయారు చేయాలి. ఆ దీపవృక్షం అంటే మధ్యలో దీపస్తంభం ఒకటి ఉంటుంది. ఆ స్తంభానికి ఇరుపక్కల 3 కొమ్మలుగా అమర్చబడి ఆ కొమ్మల పైన బాదపు పువ్వుల ఆకారంలో కలశాలుండి ఆ దీపాలు తయారు చేయబడతాయి. దేవునికి స్తోత్రం. మీకు మరి అంత దూరం కనబడుతుందో లేదో తెలియదు, కానీ నేను చూపిస్తాను అనండి. ఈ దీపస్తంభం మధ్యలో నిటారుగా ఒక స్తంభం ఉంటుంది. దానికి 2 పక్కల 3 కొమ్మలు ఉంటాయి. ఆ 3 కొమ్మలు పైన బాదపు పుష్పం, బాదపు పువ్వు రూపంలో కలశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మేలిమి బంగారముతో నికషి పనిగా చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వింటే ఈ దీపవృక్షము పరిశుద్ధ స్థలములో ఉండాలి. అది ఎప్పుడు ఆరిపోవడానికి వీలు లేదు. 27వ అధ్యాయము 20వ వచనం నిర్గమాకాండంలో అది ఆ దీపము ఎప్పుడు ఆరిపోవడానికి వీలు లేదట. ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత ఆ దీపము వెలుగుతూనే ఉండాలి, నిత్యము వెలుగుతూ ఉండవలెను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దీపవృక్షం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ, అసలు దీపవృక్షం మనకి ఏ పాఠాలు నేర్పుతుందో ఆ పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేర్చుకోవడానికి ఇష్టంగా ఉన్నవాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. దీపవృక్షం దేనికి సాదృశ్యం అంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలోని చివరి మాట మనం చదువుదాం. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చివరి మాట. ఆ 7 స్తంభములు, పోలే చివరి మాట చదివేనమ్మా. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దీపస్తంభము సంఘానికి సాదృశ్యం. అంటే ఇప్పుడు ఈ సంఘము ఈ దీపస్తంభములో ఉన్న లక్షణాలను కలిగి ఉండాలి. కలిగి ఉంటే ఆ సంఘము దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో దేవునితో పాటుగా క్రీస్తుతో కూడగా పరలోక రాజ్యపు ఆనందాన్ని అనుభవించగలుగుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దీపస్తంభంలో, ఈ దీపవృక్షంలో ఉన్నటువంటి మొదటి లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇది దీపవృక్షము లేకపోతే దీపస్తంభం అంటున్నాం. దీంట్లో ఎన్ని దీపాలు ఉన్నాయి? 7 దీపాలు ఉన్నాయి. ఒక ప్రక్కన 3, మరో ప్రక్కన 3, మధ్యలో 1. మొత్తం 7 దీపాలు ఉన్నాయి. 7 దీపాలను కూడా మనము 7 దీపాల స్తంభము అంటలేదు. ఏమని పిలుస్తున్నామంటే బైబుల్ ఏమని చెప్తుందంటే అది దీపస్తంభము, దీపవృక్షము అని పిలుస్తుంది. అంటే ఒక్కటే. దీపాలు 7గా ఉన్నా అది మాత్రం ఒక్కటే. దేవునికి స్తోత్రం. సంఘముగా మనం అనేక మందిగా ఉన్నా
సంఘముగా ఉన్న మనమందరము కూడా ఒక్కటే. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుతాం. అంటే సంఘములో ఐక్యత, ఏకత్వము ఉండాలి అనేటువంటిది ఈ దీపస్తంభం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దీపస్తంభం మనం ఏకముగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి. అందుకని 133వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంటుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులు ఐక్యత కలిగి నివసించటం మనోహరము, మేలు అని కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు. అసలు కీర్తనకారుడు ఈ పదం వాడడానికి గల కారణం ఏంటంటే, మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలీల మీదకి అనేక రాజ్యాలు దండెత్తుకుంటూ వచ్చాయి. అనేక రాజ్యాలతో ఇశ్రాయేలీలు యుద్ధం చేశారు. అందులో అమాలేకీయులు ఉన్నారు, అషూరీయులు ఉన్నారు, మిద్యానీయులు ఉన్నారు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా రాజ్యాలు వారు ఉన్నారు. ఈ రాజ్యాలలో చాలా రాజ్యాలు ఎదోమీయులు ఉన్నారు, ఇష్మాయేలీయులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా, ఇందులో ఉన్నటువంటి చాలా రాజ్యాలు కూడా ఆది పురుషుడు ఎవరంటే, వీళ్ళన్ని రాజ్యాలకు వీళ్ళ మూల పురుషుడు ఎవరయ్యా అంటే అబ్రహామే. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఎలాగంటే చూడండి, మీకు మంచి మాట చెబుతాను. అబ్రహాము శారాను పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు కరగకపోతే శారా ఒకరు తీసుకొచ్చి పెళ్లి చేసేది. ఎవరు? హాగరు. హాగరు యొక్క సంతానం ఎవరు? ఇష్మాయేలీలు. అబ్రహాముకు కొడుకు పుట్టాడు ఇస్సాకు. ఇస్సాకు ఎంతమంది కొడుకులు? యాకోబు, యాసావు. యాసావు సంతానము ఎదోమీయులు. యాసావు సంతానం ఎదోమీయులు. యాకోబు సంతానము ఇశ్రాయేలీయులు. 25 ఆదికాండం 25 అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుంటూ పోతే అక్కడ అషూరీయులు, మిద్యానీయులు, లెతూయీలు, లెమూయీలు, చూడండి ఒకసారి, అక్కడ నేను పొరపాటు పడుతున్నాను. 25 చూస్తే అషూరీయులు, లెతూషీలు, లెయూమీయులు, మిద్యానీయులు, వీళ్ళందరూ కూడా అబ్రహాముకి కెతూరా ద్వారా పుట్టినటువంటి సంతానం. అంటే ఇష్మాయేలీలు అబ్రహాము సంతానమే, ఎదోమీయులు అబ్రహాము సంతానమే, ఇశ్రాయేలీలు అబ్రహాము సంతానమే. కొంతమంది పండితులు అన్నారు అషూరీలు ఒకటే అంటున్నారు. అషూరీలు అబ్రహాము సంతానమే ఒకవేళ అయితే, మిద్యానీయులు అంటున్నారు, ఆ మిద్యానీయులు ఈ మిద్యానీయులు ఒకటే అంటున్నారు కొంతమంది పండితులు. ఆ మిద్యానులు ఒకటైతే ఆ మిద్యానీయులు కూడా అబ్రహాము సంతానమే. కానీ వీరందరూ కొట్టుకు సత్తున్నారు. ఇప్పటికీ కూడా అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలీలు, ఇష్మాయేలీలు ఇప్పటికీ దెబ్బలాడుకుంటున్నారు కదండి. ఇప్పుడు భయంకరమైన యుద్ధం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధం, ఇశ్రాయేలీలకి ఇరాన్కి జరుగుతుంది మధ్యలో. ఈ భయంకర యుద్ధం కూడా అన్నదమ్ములే, ఇద్దరు అన్నదమ్ములే కొట్టుకు చేస్తున్నారు. అయితే వాక్యంలో కీర్తనకారుడు అంటాడు, అయ్యా మీరందరూ ఒకరినొకరు పోట్లాడుకుంటున్నారు, సమాధానం లేకుండా ఉంటున్నారు, దెబ్బలాడుకుంటున్నారు. మీ అందరికీ ఆది పురుషుడు, మూల పురుషుడు, మీ అందరి తండ్రి అబ్రహాము ఒక్కడే, మీ తండ్రి ఒక్కడే. మీరు సహోదరులుగా ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము. దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘముగా ఉన్నటువంటి మనము కూడా అనేక కుటుంబాల్లో నుండి, అనేక గోత్రాల్లో నుండి, అనేక వంశాల్లో నుంచి వచ్చిన వారం మనం. అనేక కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి మనమందరము కూడా క్రీస్తు వారి యొక్క రెక్కల కిందకి చేర్చబడ్డాం. మన కుటుంబాలు వేరైనా, మన గోత్రాలు వేరైనా, మన వంశాలు వేరైనా, మనందరి కోసము రక్తము గార్చి మనందరినీ పరిశుద్ధపరిచి
మన కొరకు మరణించి తిరిగి లేచిన వాడు ప్రభువు ఒక్కడే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం అంటాడు, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. దేవునికి స్తోత్రం. మనందరం కూడా సంఘముగా ఉన్నటువంటి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? మనందరికీ ప్రభువు ఒక్కడే. మనందరము ఒకే విశ్వాసాన్ని కలిగి ఉన్నాము. మనందరం కూడా ఒకే బాప్తిసాన్ని పొంది ఉన్నాము. కాబట్టి సంఘముగా ఉన్నటువంటి మనలో ఐక్యత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎలాంటి ఐక్యత ఉండాలి? జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నెహెమ్యా కాలంలో ఇశ్రాయేలీయులు వెళ్ళి యెరూషలేము యొక్క ప్రాకారాన్ని కట్టారు. యెరూషలేము యొక్క ప్రాకారాన్ని కట్టడానికి వారికి ఎంతకాలం కట్టింది? యెరూషలేము ప్రాకారాన్ని కట్టడానికి ఎంతకాలం పట్టిందండి? 52 రోజుల్లో కట్టేశారు యెరూషలేము ప్రాకారాన్ని. ఎంతమంది కట్టారు? 50,000 మంది కట్టారు. వాళ్ళ మీదకి శ్రమలు రాలేదా, కష్టాలు రాలేదా అంటే వాళ్ళ మీద కూడా కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. వాళ్ళు ఎలా కట్టారో తెలుసా? ఒక చేత్తో ఖడ్గం పట్టుకుని మరో చేత్తో పనిముట్లు పట్టుకుని వారు పని చేసుకుంటూ వెళ్ళారట. దేవునికి స్తోత్రం. ఒక చేత్తో కత్తి, మరో చేత్తో తాపి, ఓ చేత్తో కత్తి, మరో చేత్తో గుణపం, ఓ చేత్తో కత్తి, మరో చేత్తో మరొక వస్తువు కొడవలి పట్టుకుని వారు గోడ పని చేశారట. అక్కడ రాస్తూ ఉంటాడు, నాకు ఆ రెఫరెన్స్ గుర్తులేదు కానీ 50,000 మంది కూడా ఒక్క మనిషి చేసినట్లుగా, ఒకే వ్యక్తి ఉన్నట్టుగా వారు దేవుని పనిని చేశారట. అంటే ఏకాత్మ కలిగిన వారై, ఏక మనస్సు కలిగిన వారై వారు దేవుని పని చేసినప్పుడు ఆ పని తక్కువ సమయంలో దేవుని పని పూర్తి కావడానికి దేవుడు సహాయం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అనంటేను ఐక్యత ఉన్న చోటన, ఏకత్వం ఉన్న చోటన, ఏక మనస్సు ఉన్న చోటన అద్భుతాలు జరుగుతాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏక మనస్సు ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి. అందుకనే సాతానుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? సంఘములో ఏకత్వం లేకుండా చేస్తాడు, ఏక మనస్సు లేకుండా చేస్తాడు. మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. సంఘము దగ్గరికి వచ్చేసరికి ఏకాత్మ ఎక్కడ రావాలో తెలుసా అండి? ముందు కుటుంబంలో ఏకాత్మ రావాలి. ముందు కుటుంబంలో ఏక మనస్సు ఉండాలి. ముందు కుటుంబం అంటే భార్య భర్తల మధ్యన ఏకత్వం ఉండాలి. భార్య భర్తల ఏకత్వం ఉంటుందా? ఏక మనస్సు ఉంటుందా? అన్నిటిలోనూ ఏక మనస్సు ఉండదు, అన్నిటిలోనూ ఏకాత్మ ఉండకపోవచ్చు. భార్య భర్తలు కూడా కొన్ని విషయాల్లో వ్యతిరేకించుకునే పరిస్థితిలో ఉంటుంది. కారణం ఏంటి తెలుసా? అపవాది వారి మనస్సులను పాడు చేస్తూ ఉంటాడు, వారి హృదయాలను పాడు చేస్తూ ఉంటాడు, వారి ఆలోచనలు పాడు చేస్తూ ఉంటాడు, వారికి ఏకత్వం లేకుండా చేస్తూ ఉంటాడు. బైబిల్లో అంటాడు, మత్తయి సువార్త 18వ వచనంలో, భూమి మీద ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే అది పరలోకమందున్న తండ్రి వలన మీకు అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. భూమి మీద ఇద్దరు ఏకీభవిస్తే చాలు. అంటే ఏక మనస్సు అనేటువంటిది ప్రాముఖ్యం. అది ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే కుటుంబం దగ్గర ప్రారంభం అవ్వాలి, భార్య భర్తల దగ్గర ప్రారంభం అవ్వాలి, భార్య భర్తలు పిల్లల దగ్గర ప్రారంభం అవ్వాలి, కుటుంబంలో అత్తమామల దగ్గర ప్రారంభం అవ్వాలి, కుటుంబం దగ్గర అత్త కోడల దగ్గర ప్రారంభం అవ్వాలి, కుటుంబంలో తోటి కోడల మధ్యన ప్రారంభం అవ్వాలి, కుటుంబంలో తల్లి పిల్లల మధ్యన ప్రారంభం అవ్వాలి. కుటుంబంలో ప్రారంభంలో ఏకత్వం ఉంటే ఆ ఏకత్వం సంఘంలోనికి వచ్చుద్ది. నా మాట అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ సంఘంలోనికి ఏకత్వం రాకపోవడానికి కారణం ఏంటంటే కుటుంబాల్లో ఏకత్వం, ఐక్యత ఉండదు. తల్లి అంటే పిల్లకి పడదు, పిల్ల అంటే తల్లికి పడదు, తల్లిదండ్రులు పిల్లలకు పడదు, పిల్లల మాట తల్లిదండ్రులకు పడదు, భర్త మాట పిల్లకు భార్యకి ఇష్టం అవదు, భార్య మాట భర్తకి ఇష్టం కాదు. ఇక్కడ ఏకత్వం అనేటువంటిది ఉండదు. ఏకత్వం ఉన్న చోట దేవుని అద్భుతాలు జరుగుతాయి, దేవుని కార్యాలు జరుగుతాయి. అది దేవుడు నిర్ణయించాడు. ఏకత్వం ఉన్న చోట కార్యాలు జరగాలని ప్రభు నిర్ణయించాడు. ఏకత్వం ఉన్న చోట అపవాదికి చోటు లేదు. ఆదాము అవ్వలు ఇద్దరు కూడా ఒకటిగా ఉన్నంతసేపు అపవాది వారిని ఏమీ చేయలేకపోయాడు, అసలు ఏమీ చేయలేదు. కానీ అవ్వమ్మ ఆదాము ఎడబాసినప్పుడు, వారిద్దరిలో ఏకత్వం లేనప్పుడు
అవ్వమ్మ ఆదాముకు దూరంగా వెళ్ళినప్పుడు ఏమైంది? సాతానుడు అపవాది అవ్వను మోసగించాడు. అవ్వ ద్వారా ఆదామును మోసగించాడు. జాగ్రత్తగా వినాలి. మనలో ఏకత్వం లేకపోతే, ఏక మనస్సు లేకపోతే, ఐక్యత లేకపోతే, కుటుంబంలో ఐక్యత లేకపోతే, ఆ ఐక్యత లేని చోట, ఐక్యత లేని కుటుంబాల్లో అపవాది ప్రవేశిస్తాడు. అందులో బైబిల్ అంటాడు అపవాదికి చోటివ్వద్దు అంటాడు. అపవాదికి ఏమవద్దు? చోటివ్వద్దు. అపవాదికి చోటు ఇవ్వకూడదంటే మనం ఏక మనస్సు కలిగిన వారమై జీవించాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఏకాత్మ కలిగిన వారమై జీవించాలి. ఏక మనస్సు కలిగిన వారమై జీవించాలి. ఆ ఏకాత్మ లేకుండా చేయడమే సాతానుడి యొక్క ఉద్దేశం. సంఘములో ఏకత్వ రానివ్వడం, సంఘములో ఏక మనస్సు రానివ్వడం. జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకోండి అంటాడు. దేవునికి స్తోత్రం. ఎలాగా? ఆత్మ యొక్క ఉద్దేశం ఏంటంటే సమాధానాన్ని కలిగించటం. సమాధానం ఎలా కలుగుతుంది? ఐక్యత ఎలా కలుగుతుందంటే సమాధానం కలగటం ద్వారా. సమాధానం కలగటం అంటే ఏంటి? మీకు మంచి ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, వినడానికి ప్రయత్నం చేయండి. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక సమయంలో భార్య నుండో, భర్త నుండో, బయటి వారి నుండో ఏదో సమయంలో వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది. కొన్నిసార్లు భర్త తీసుకున్నటువంటి నిర్ణయాలకి భార్య ఏకీభవించకపోవచ్చు. భార్య తీసుకున్న నిర్ణయాలకు భర్త ఏకీభవించకపోవచ్చు. తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయానికి పిల్లలు ఏకీభవించకపోవచ్చు. పిల్లలు తీసుకున్న నిర్ణయానికి తల్లిదండ్రులు ఏకీభవించకపోవచ్చు. స్నేహితులు ఏకీభవించకపోవచ్చు. బంధువులు ఏకీభవించకపోవచ్చు. అలా ఏకీభవించడం లేదని మనం ప్రతి వారిని వదులుకుంటూ వస్తే ఎంతమందిని వదిలేసుకుంటాం? వాడు నన్ను తిట్టాడనో, వాడు నన్ను మాట అన్నాడనో, నన్ను ఇలాగన్నాడనో అలాగన్నాడని ప్రతి వారిని వదులుకుంటూ వస్తే ఎక్కడికి వస్తుందని? ప్రతి వారితో సమాధానంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు సమాధాన పరుస్తుంటాడు. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా ఉన్నాయి. నా జీవితంలో కూడా నన్ను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. నన్ను మోసం చేశారు, మామూలుగా కాదు, భయంకరంగా మోసం చేశారు. నన్ను అవమానపరిచిన వాళ్ళు ఉన్నారు. అందులో నేను అందరినీ ప్రేమిస్తాను, అందరి కోసము ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఛీ ఈ వ్యక్తి నన్ను మోసం చేశాడు, ఈ వ్యక్తితో మాట్లాడకూడదు అనిపిస్తూ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్ముడు ఏమంటా ఉంటాడు తెలుసా? ఆ వ్యక్తి నిన్ను మోసం చేసినా అది జరిగిపోయింది కదా, క్రీస్తు కలిగి ఉన్న మనస్సు నువ్వు కలిగి ఉండాలి. క్రీస్తు నిన్ను క్షమించినట్లుగా నీవును నీ పొరుగు వారిని క్షమించాలి అని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడు? క్రీస్తు మనస్సు మనలోనికి జొచ్చిప్పజేస్తూ ఉంటాడు. అటువంటి అప్పుడు అనిపిస్తుంది, సర్లే ప్రభువే మనల్ని క్షమించాడు, మనం ఇంత ఘోర పాపులమైనప్పటికీ ప్రభు మనల్ని క్షమించాడు, మనం ఎదుటివాడిని ప్రేమించడం క్షమించడం ఎంత మాట అని ఎదుటివాడి మీద క్షమాగుణాన్ని కలిగి మనల్ని మోసం చేసిన వాడితో కూడా చక్కగా మాట్లాడతాను, వాడి కోసం ప్రార్థన చేస్తాను, వాడిని ప్రేమిస్తాను. నన్ను అవమానపరిచిన కూడా కోసం ప్రార్థన చేస్తాను. నా హృదయం సమాధాన పడుతుంది వాళ్ళతో. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో సమాధానాన్ని ఇస్తున్నాడు. నీ హృదయాల్లో కూడా ఎవరి మీద అయినా వ్యతిరేకత ఉంటే, ఎవరి మీద అయినా ద్వేషబుద్ధి ఉంటే, ఎవరి మీద అయినా ఒకవేళ ఇష్టం లేకుండా ఉంటే, వారు నిన్ను బాధ పెట్టుంటే, నిన్ను మోసం చేస్తుంటే, నిన్ను ఇబ్బంది పెట్టుంటే, ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? క్రీస్తు నిన్ను క్షమించినట్లుగానే నీవు కూడా నీ ఎదుటి వారిని క్షమించాలి. అప్పుడే నువ్వు వాడితో సమాధాన పడగలవు. అప్పుడు మాత్రమే నువ్వు ఐక్యత కలిగి జీవించగలవు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఐక్యత వస్తేనే అద్భుతాలు జరుగుతాయి. ఐక్యత వస్తేనే ఆశీర్వాదం వస్తుంది.
ఐక్యత వస్తేనే మహిమ చూస్తాం, ఐక్యత వస్తేనే కృపను పొందుకోగలం, ఐక్యత వస్తేనే పరలోక రాజ్యపు మహిమను మనం చూడగలం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకవేళ నీ భర్తని హింసిస్తున్నాడేమో, క్షమించు, ప్రేమించు. నీ భార్య నీ మాట వినడం లేదేమో, క్షమించు, ప్రేమించు. నీ అత్త నీ మాట వినడం లేదో, నిన్ను హింసిస్తుందేమో, క్షమించు, ప్రేమించు. కోడలు నీ మాట వినడం లేదేమో, క్షమించు, ప్రేమించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు క్షమించగలిగితే ఒక వ్యక్తిని సంపాదించుకున్నట్లే. ఒక వ్యక్తిని సంపాదించుకున్నామంటే నీకు బలం వచ్చినట్లే, నీలో ఐక్యత వచ్చినట్లే, నీలో ఏక మనసు వచ్చినట్లే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్యం అంటాడు కదా, పరిశుద్ధాత్ముడు ఐక్యతను కలిగిస్తూ ఉన్నాడు, సమాధానాన్ని కలిగిస్తూ ఉన్నాడు. దాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి, ప్రేమ కలిగి, సహనాన్ని కలిగి ఉండాలంటున్నాడు. ఆమీన్. హల్లెలూయా. ఈరోజు నీలో సమాధానం ఉందో, సంతోషం ఉందో, లేకపోతే దెబ్బలాడుకుంటూ ఉన్నావో ఒకసారి హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. సమాధానం కలిగిన వారిగా ఉండడానికి, కుటుంబం వారితో ఐక్యత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. అత్త తిట్టొచ్చు, కోడలు ఒకవేళ తిరగబాటు చేయొచ్చు. ఒక తల్లి ప్రేమించినట్లుగా అత్తను ప్రేమించు, ఒక కూతురుని సహించినట్లుగా నీ కోడల్ని సహించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు నీ కుటుంబంలోని ఏకత్వం వస్తుంది, ఐకమత్యం వస్తుంది. మీరు కలిసి ప్రార్థన చేయగలరు, ప్రభువుని వేడుకోగలరు. ఒక విషయంలో ఏకత్వం వస్తుంది, ఏకభావం వస్తుంది. తద్వారా పరలోకమే మీ ఇంటిలోనికి దిగి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి, ఈ దీపస్తంభం మనకు నేర్పేటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే ఐక్యత. ఐక్యత. ఇక రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది సమానత్వాన్ని నేర్పిస్తోంది. చూడండి, ఈ దీపవృక్షంలో మధ్యలో ఉన్నటువంటి స్తంభం కొంచెం పొడుగ్గా ఉంటుంది. ప్రక్కన ఉన్నటువంటి ఈ కొమ్మలు, 3 కొమ్మలు 3 సైజుల్లో ఉంటాయి. అన్నీ ఒక సైజులో ఉండవు. కానీ చివరకు దీపస్తంభము, దీపాలు ఉండవలసినటువంటి స్థలానికి వెళ్ళేసరికి అన్ని దీపాలు ఎలా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి. సంఘములో సమానత్వం అనేటువంటిది ప్రాముఖ్యం. సమానత్వం ఇక్కడ 2 విధాలుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఒకటి, సంఘముగా ఉన్నటువంటి మనందరము కూడా సమానత్వాన్ని కలిగి ఉండాలి, సంఘములో ఏకత్వం కలిగి ఉండాలి. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని లేదా, మీరందరూ కూడా యేసుక్రీస్తునందు ఏకముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. యూదుడువైనా, గ్రీకు దేశస్థుడువైనా, పురుషుడువైనా, స్త్రీవైనా, దాసుడువైనా, స్వతంత్రుడువైనా, దేవుని మందిరంలోకి వచ్చేసరికి నువ్వందరితో ఏక మనసు కలిగిన వాడవై, అందరితో సమానత్వం కలిగిన వాడవై నువ్వు జీవించగలగాలి. ఆమేన్. హల్లెలూయా. లోకంలో నువ్వు ధనవంతుడవై ఉండొచ్చు, కానీ మందిరంలోకి వచ్చేసరికి నీ తోటి విశ్వాసతో ఏక మనసు కలిగిన వాడవై ఉండాలి. లోకంలో రాజ్యాధికారం కలిగిన వాడవై ఉండొచ్చు, కానీ సంఘములో నువ్వందరితో సమానత్వాన్ని కలిగి ఉండాలి. నేను రాజకీయ నాయకుడినండి, సంఘంలో నాకు అగ్రపీఠం కావాలండి అనడానికి వీలు లేదు. నేను సమాజంలో ఉద్యోగస్తునండి, సమాజ మందిరంలో నాకు అగ్రపీఠం కావాలండి అనడానికి కుదరదు. ఎందుకంటే సంఘంలో అందరూ సమానమే, ఏ భేదము లేదు. నువ్వు యూదుడువైనా, గ్రీకు దేశస్థుడువైనా, స్వతంత్రుడువైనా, దాసుడువైనా అందరితో ఏకీభవించి ప్రభువుని స్తుతించాలి, అందరితో ఏకీభవించి పరిచర్య చేయగలగాలి, అందరితో ఏకీభవించి దేవుని పనిలో ఉండగలగాలి. నీ శరీరాన్ని ప్రభువుకి ప్రాణార్పణముగా అర్పించగలగాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చేసరికి నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు
ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మనందరూ కూడా చెప్పులు బయట వదిలిపెట్టొచ్చాం. చెప్పులు మందిరంలోకి వేసి రాలేదు. ఆ చెప్పులు వదిలినప్పుడు ఆ చెప్పులు వదిలిన కాడే మన అధికారాన్ని విడిచిపెట్టి వచ్చేయాలి. ఆ చెప్పులు వదిలిన కాడే మన ధన గర్వాన్ని వదిలిపెట్టి వచ్చేయాలి. ఆ చెప్పులు వదిలిన కాడే మన అధికార గర్వాన్ని వదిలిపెట్టి వచ్చేయాలి. ఆ చెప్పులు వదిలిన కాడే మనకున్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి రావాలి. ఆ చెప్పులు వదిలిన కాడే మన రాజకీయ పలుకుబడిని వదిలేసి రావాలి. మందిరంలోకి వచ్చేసరికి మందిరులు అందరితో సమానంగా కూర్చొని దేవుణ్ణి ఆరాధించగలిగినటువంటి మనస్సు మనలోనికి రావాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకటి, మనం అందరితో ఏకత్వం కలిగిన వారమైంది, సమానత్వం కలిగిన వారమై ఉండాలి. రెండవది మనం చూస్తే, రెండవది దీపస్తంభములో ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి దీపస్తంభము క్రీస్తుకు సాదృశ్యం. కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఉన్నటువంటి దీపాలు 6 దీపాలు మానవునికి సాదృశ్యం, విశ్వాసికి సాదృశ్యం. విశ్వాసి క్రీస్తుతో సమరూపము కలిగిన వాడుగా మారిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకని వాక్యం అంటాడు, క్రీస్తు కలిగిన మనస్సును మనము కలిగి ఉండాలంటాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు కలిగి ఉన్న హృదయాన్ని మనం కలిగి ఉండాలి. క్రీస్తు ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నారో, ఆయన ఎలాంటి మనస్సును కలిగి ఉన్నారో అలాంటి మనస్సును మనం కలిగి ఉండాలి. క్రీస్తుతో సమానుభవం కలిగిన వారుగా మన మనస్సులను మనం మార్చుకోవాలి. అర్థమైన దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, తొందరగా సమయం అవుతూ ఉంది. దీపస్తంభంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలో మూడవ విషయం ఏంటంటే, ఆ దీపం అటండి ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి. ఎలా ఉండాలండి? వెలుగుతూ ఉండాలి, ఆరిపోవడానికి వీలు లేదు. దీప వృక్షం అంటే సంఘం అనుకున్నాం, దీపం అంటే మనుషుడు అనుకున్నాం, విశ్వాసం అనుకున్నాం. ఈ విశ్వాసి ఎప్పుడు ఎలా ఉండాలి? వెలుగుతూనే ఉండాలి. అతని బైబిల్ అంటాడు, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం వెలుగుతూ ఉండాలి. యేసు ప్రభువుల వారు చెప్తాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం ఎలా ఉన్నామంటే లోకానికి వెలుగై ఉన్నాం. ఈ వెలుగు ఎలా ఉండాలి? ప్రకాశించేదిగా ఉండాలి. ఈ వెలుగు ఎలా ఉండాలి? ఆరిపోకూడదు. పగలైనా ఆరిపోకూడదు, రాత్రి అయినా ఆరిపోకూడదు. 100 మందిలో ఉన్న ఆరిపోకూడదు, 1000 మందిలో ఉన్న ఆరిపోకూడదు, ఒంటరిగా ఉన్నా ఆరిపోకూడదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. 10 మంది కన్యకలు పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వచ్చారు. 10 మంది కన్యకలు పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. పెండ్లి కుమారుడు వచ్చాడు, ఈలో వీళ్ళందరూ పడుకున్నారు. 10 మంది లేచారు. పెండ్లి కుమారుడు రండి అనగానే దీపాలు వెలుగుచున్నటువంటి 5 కన్యకలు పెండ్లి కుమారుడితో పాటు విందులోనికి వెళ్ళిపోయారు. మిగతా 5 వెళ్ళలేకపోయారు. కారణం ఏంటి? వారి దీపాలు ఆరిపోయాయి. వారి దీపాలు ఆరిపోయాయి. అంటే దీపం వెలుగుచున్నవాడు మాత్రమే పెండ్లి విందులోనికి వెళ్ళగలడు. ఆరిపోయిన దీపాలతో, ఆరిపోయినటువంటి విశ్వాసతతో, ఆరిపోయిన ఆత్మీయ జీవితంతో మనం పరలోక రాజ్యానికి చేరలేం. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పా. హల్లెలూయా. బైబిల్లో మీ దీపం వెలుగుచుండాలి అంటే ఒక చక్కటి మాట చెబుతున్నాడు చూడండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనాన్ని మనం చదువుదాం చూడండి. 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు ప్రకాశింపనీయుడు అంటే అన్నాడు, మనుషులు మీ సత్క్రియలు చూచి దేవుణ్ణి మహిమపరిచేటట్లు మీ వెలుగు ప్రకాశించాలి. అంటే ఇక్కడ వెలుగు దేనికి సాదృశ్యంగా మాట్లాడుతున్నాడంటే సత్క్రియలకు సాదృశ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. సత్క్రియలో, మంచి క్రియలో, మంచి పనులు,
విశ్వాసి ఏ పనులు చేయాలంటే మంచి పనులు చేయాలి, చెడు పనులు చేయడానికి వీల్లేదు, అపవిత్రత దానికి వెళ్ళడానికి వీల్లేదు, దొంగతనానికి వెళ్ళడానికి వీల్లేదు, బూతులు మాట్లాడడానికి వీల్లేదు, చెడు కార్యాల్లోనికి వెళ్ళడానికి వీల్లేదు. సత్క్రియలు చేత నువ్వు వెలుగుతూ ఉండాలి, నువ్వు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి, ఎప్పుడు నీ సత్క్రియలు చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సత్క్రియల గురించి ఒకసారి మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెబుతూ ఆయన అన్నాడు, ఇదిగో పరలోకం ఒక మనుషుని పోలి ఉంది, ఒక రాజుని పోలి ఉంది. ఆ రాజు కుడి ప్రక్కన కొంతమందిని, ఎడవ ప్రక్కన కొంతమందిని చేర్చి కుడి ప్రక్కన ఉన్న వాళ్ళతో అంటున్నాడట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టక మునుపు నుండి మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని, నా తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఎందుకో తెలుసా? నేను ఆకలితుంటే నేను అన్నం పెట్టా, నేను వస్త్రహీనుడిగా ఉంటే వస్త్రం పెట్టా, వస్త్రం ఇచ్చారు, నేను దాహం వేస్తే నాకు దాహం ఇచ్చారు, నేను ఒంటరిగా ఉంటే నాకు సహకరించారు, నేను దుఃఖంలో ఉంటే నన్ను ఓదార్చారు, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు అని చెప్పి, నేను చెరసాలలో ఉంటే నన్ను దర్శించడానికి వచ్చారు అని చెప్తున్నాడట. అప్పుడు వాళ్ళు అన్నారట, అయ్యా ఎప్పుడు చేసావు నాయనా, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు నాయనా, నువ్వెప్పుడు ఒంటరిగా ఉన్నావు నాయనా, నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు నాయనా అని అడుగుతున్నారట. అప్పుడు అన్నాడట, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి చేసిన మీరు నాకు చేసినట్టే. దేవునికి స్తోత్రం. అంటే వారు దేవుని రాజ్యానికి వారసులు ఎందుకు అయ్యారంటే వారి సత్క్రియలు వెలుగుతున్నాయి. ఎప్పటి వరకు? దేవుని రాజ్యం వచ్చే వరకు వారి సత్క్రియలు వాళ్ళు నిలిచి ఉన్నాయి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పారు, హల్లెలూయా. మనం 10 మంది ఉన్నప్పుడే మంచి చేస్తాం, ఒంటరిగా ఉన్నప్పుడు మంచి చేయలేం కదండి. అసలు ఒరిజినల్లో క్యారెక్టర్ ఎప్పుడు భయపడుతుందండి? ఒంటరిగా ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం కదండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది. 10 మందిలో ఉన్నప్పుడు క్యారెక్టర్ అన్ని మాడిఫైడ్ క్యారెక్టర్స్ అయ్యాయి. మాడిఫైడ్ అంటే మార్చుకున్న క్యారెక్టర్స్, జనం కోసం, జనాల్లో మెప్పు కోసం. అది ఒంటరిగా ఉన్నప్పుడు వాడి ఒరిజినాలిటీ, వాడి దొంగతనం, వాడి వ్యభిచార లక్షణం, వాడుకున్నటువంటి ఇతర లక్షణాలన్నీ బయటపడతాయి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వెలుగుతూ ఉండాలి, 10 మందిలో ఉన్నప్పుడు వెలుగుతూ ఉండాలి, 1000 మందిలో ఉన్నప్పుడు వెలుగుతూ ఉండాలి, పగలు వెలుగుతుండాలి, రాత్రి వెలుగుతుండాలి. ప్రతి సమయంలో నీవు దేవుని రాజ్యపు వెలుగులోనికి వెళ్ళే వరకు, ప్రభుతో ప్రభువుని ఎదుర్కొనే సమయం వరకు నీవు వెలుగుతూనే ఉండాలి. నీవు సత్క్రియలు చేస్తూనే ఉండాలి, దేవుని పని చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఒకవేళ నీ దీపం ఆరిపోతే పెండ్లి విందుకు నువ్వు వెళ్ళే అవకాశము ఉండకపోవచ్చు. నా మాట అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక 4వది చివరిది మీకు మంచి మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకోటి కూడా ఉంది, అది కూడా చెప్తాను చూడండి. 4వది చెప్తాను చూడండి. ఈ దీపస్తంభం ఎక్కడ ఉండాలి? దీపస్తంభం ఎక్కడ ఉండాలి? సభా ప్రాంగణంలోనా? పరిశుద్ధ స్థలములో ఉండాలి దీపస్తంభం. దీపస్తంభం దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. సంఘం ఎక్కడ ఉండాలి? పరిశుద్ధ స్థలములో, దేవుని మందిరంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు పరిశుద్ధుడవో, నిన్ను దేవుడు పరిశుద్ధపరిచాడు. ఒకప్పుడు నువ్వు పాపివే, ఒకప్పుడు దుర్మార్గుడివే, ఒకప్పుడు అతిక్రమములు చేసిన వాడివే. మనం ఎవరు మంచోళ్ళం కాదు, అందరూ అపవిత్ర చేసిన వాళ్ళమే, అందరూ పాపం చేసిన వాళ్ళమే. కానీ
క్రీస్తు రక్తం మనల్ని ఏం చేసింది? పరిశుద్ధపరిచేది. దేవునికి స్తోత్రం చెబుతాం. క్రీస్తు రక్తం మనల్ని పరిశుద్ధపరిచేది. వాక్యం అంటాడు, క్రీస్తు రక్తంలో మీరందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారంటే. మనందరం కూడా క్రీస్తు రక్తంలో పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. మనం పరిశుద్ధులం కనుక మనం ఎక్కడ ఉండాలి? పరిశుద్ధ స్థలములో మాత్రమే ఉండాలి. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు అంటాడు, మొదటి అధ్యాయం మొదటి కీర్తన మొదటి వచ్చిన మొదటి చరణంలో, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఇది ఒక క్రైస్తవుడు ఉండకూడని ప్రదేశాలు. దుష్టుడు ఆలోచన చెప్పున్నాడు ఒకడు. దుష్టుడు అంటే ఎవడంటే ద మ్యాన్ హూ హ్యావ్ నో మోరల్ వాల్యూస్. నైతిక విలువలు లేనివాడు. నైతిక విలువలు లేనివాడుతో నువ్వు ఉండొద్దు. అపహాసకులు కూర్చుండే చోట ఒక నలుగురు కూర్చొని ఎవరినైనా ఏలకోలం చేస్తారనుకో, నువ్వు ఉండొద్దు అక్కడ. ఏలకోలం ఆడుకునే చోట ఉండొద్దు. ఎదుటివాడి ఇబ్బంది పెట్టే చోట ఉండొద్దు. ఎదుటివాడి శ్రమ పెట్టే చోట ఉండొద్దు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపహాస్యము చేసే చోట నువ్వు అసలు ఉండొద్దు. అది నీకు తగిన స్థలము కాదు. మూడోది, పాపులు నడుచు మార్గంలో, పాపపు జీవితంలో ఉన్నవారి చోట నువ్వు ఉండొద్దు. అయ్యా నేను మందు తాగరానని మందు తాగే వాళ్ళతో కూర్చుంటానండి అంటే కుదరదు. అదండి, నువ్వు పరిశుద్ధుడవు. నువ్వు నిలిచే ఉండే స్థలము కూడా పరిశుద్ధంగానే ఉండాలి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నువ్వు ఉన్న స్థలాన్ని నిన్ను చూచిన వాడు ఇది పరిశుద్ధ స్థలం అనుకోవాలి. దేవునికి స్తోత్రం. నిన్ను చూచిన వాడు నువ్వు నిలుచున్న స్థలం ఏమనుకోవాలి? పరిశుద్ధ స్థలం అనుకోవాలా. నిన్ను చూచిన వాడు నీ స్థలాన్ని గౌరవించగలగాల. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దీపస్తంభము పరిశుద్ధ స్థలములో ఉండాలి. సంఘము పరిశుద్ధ ప్రాంతాల్లోనే, పరిశుద్ధ స్థలములోనే ఉండాలి. అపరిశుద్ధమైన స్థలాల్లోనికి పోవద్దు. అపవిత్రమైన స్థలాల్లోనికి పోవద్దు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది లైవ్లోకి వెళ్తుంది కాబట్టి ఇంకంతకు మించి వివరించి చెప్పడానికి లేదు. ఎప్పుడైనా చెప్తే అపవిత్రమైన స్థలాల్లోకి పోవద్దు. క్రైస్తవుడు వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళొద్దు. పరిశుద్ధులకు తగని కార్యాలు చేయొద్దు. అపవిత్రమైన కార్యాలు జోలికి పోవద్దు. నీ నోటికి అపవిత్రత రానవద్దు. నీ శరీరానికి అపవిత్రత అంటనివ్వద్దు. నీ కాళ్ళకు అపవిత్రత అంటనివ్వద్దు. నీ చేతులకు అపవిత్రత అంటనివ్వద్దు. నా మాట అర్థమవుతున్న వారు చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఐదవది, ఈ దీపస్తంభం అటండి పోత పోయకూడదు అన్నాడు దేవుడు. పోత వేయకూడదు. దాన్ని ఏం చేయాలంటే బంగారాన్ని మేలిమి బంగారంగా తయారు చేసి, ఆ బంగారాన్ని రేకులుగా తయారు చేసి సుత్తులతో సాగగొట్టాలి దాన్ని. ఇట్ షుడ్ బి హమ్మేడ్ అన్నాడు బైబిల్లో. సుత్తులతో కొట్టి సాగదీసి దాన్ని తయారు చేయాలి. సంఘము కూడా ఇలాంటిదే. సంఘానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? మేలిమి బంగారముగా తయారు చేయబడింది. దేవునికి స్తోత్రం. మీకు మంచి మాట చెబుతా, ఈ ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చిన బంగారం అంతా ఎక్కడదండి? ఇప్పుడు దీపవృక్షాన్ని తయారు చేయడానికి బంగారం ఎవరు ఇచ్చారండి? జనాలు ఇచ్చారండి. ఆ జనాలకు బంగారం ఎక్కడదండి? ఇశ్రాయేలుకి బంగారం ఎక్కడదండి? ఇశ్రాయేలు బంగారం కొనుక్కునే స్థాయిలో ఉన్నారు అక్కడ ఐగుప్తులో. తినడానికే తినలేని పరిస్థితిలో ఉంటే ఇశ్రాయేలీలు దేవుడు విముక్తినిచ్చినప్పుడు, వారు ఐగుప్తును విడిచిపెట్టి ఉడుస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఐగుప్తీల దగ్గరికి వెళ్ళి బంగారం అడిగి తెచ్చేసుకున్నారు. అంటే ఈ బంగారం వీళ్ళ దగ్గర ఉన్న బంగారం వీళ్ళది కాదు. ఎక్కడిది బంగారం? ఐగుప్తు బంగారం. ఇప్పుడు ఐగుప్తు బంగారాన్ని ఏం చేయాలి? మేలిమి బంగారంగా మార్చడం అంటే తీసుకెళ్ళి పుటము వేయాలి, దాన్ని కాల్చాలి, దానిలో ఉన్న అపవిత్రత అంతటను తీసివేయాలి. అప్పుడు ఆ అపవిత్రత తీసేసిన తర్వాత మేలిమి బంగారంగా రావాలి. మేలిమి బంగారంగా వచ్చిన తర్వాత సుత్తి పెట్టి కొట్టాలా. అప్పుడు దీపవృక్షంగా దాన్ని మలచాలి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము కూడా ఇలాగే తయారు చేయబడాల. ఎలాగా? ఇక లోకములో ఐగుప్తు ఆశలు, లోక ఆశలు, లోక సాంప్రదాయాలు, లోక క్రియలు మనలో ఉండడానికి వెళ్ళలేదు. మేలిమి బంగారం పుటము వేయబడినట్లుగా మనము కూడా వేయబడి వాటన్నిటిని విడిచిపెట్టుకుని వాటన్నిటిని కాల్చివేసి మనము పుటము వేయబడిన వారముగా, మేలిమి బంగారము వంటి వారముగా తయారై పరిశుద్ధుడైన దేవుని యొక్క వాక్యమైన శుద్ధి చేత కొట్టబడి ఒక చక్కటి ఆకారంలోనికి రావాలి. లోకాన్నట్టుకు వచ్చి ఇక్కడ ఉంటానంటే కుదరదు. లోక పవిత్రతతో మందిరంలో ఉంటానంటే కుదరదు. లోకంలో నడిచినట్టు నేను మందిరంలో నడుస్తానంటే కుదరదు. లోకంలో నడిచినట్టు మందిరంలోకి వచ్చిన తర్వాత బాప్తిసం పొందిన తర్వాత జీవిస్తానంటే కుదరదు. ఈ లోక అపవిత్రతను విడిచిపెట్టాలి, దాన్ని కాల్చివేయాలి. కాల్చివేసిన తర్వాత వచ్చిన బంగారాన్ని సుత్తితో కొట్టాలి. సుత్తెను దేనికి పోల్చుతాడు తెలుసా? దేనికి సాదృశ్యమో తెలుసా? వాక్యానికి. బండను బద్దలు కొట్టు సుత్తె వంటిదట. ఏంటి? దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం. అలాంటి శుద్ధి చేత మనం కొట్టబడాల, వాక్యం చేత మలచబడాల. దేవునికి స్తోత్రం. ఎంత వాక్యం విన్నా, ఎన్నిసార్లు శుద్ధెట్టి కొట్టినా మనం ఎలా ఉంటాం తెలుసా? ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ అలాగే జల్లి ఉంటుంది చూసారు, ఎలా నొక్కినట్టునే ఇలా వదిలేట మళ్ళీ ఇలా వచ్చేది. మనం ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ అలాగే ఉంటాం. ఎన్నిసార్లు వాక్యం విన్నా అలాగే బతుకుతాం. అందుకనే మనం పరిశుద్ధ సంఘముగా ఉండడానికి అర్హత కోల్పోతా ఉన్నాం. పరిశుద్ధ స్థలములో వెళ్ళడానికి అర్హతను కోల్పోతా ఉన్నాం. నువ్వు పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలంటే, దేవుని మందిరంలోనికి వెళ్ళాలంటే నువ్వు దేవుని యొక్క వాక్యము చేత మలచబడాలి. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దాన్ని ప్రతిష్ఠింపబడుతుంది, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడుతుంది. నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వాడివై దేవుని సంఘములో పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా, దేవునికి ఇష్టమైన పాత్రగా మలచబడతావు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దీపవృక్షము నుండి 5 సంగతులు మనం నేర్చుకున్నాం. మొదటిది ఐక్యతను కలిగి ఉండాలి. రెండవది సమానత్వాన్ని కలిగి ఉండాలి. మూడవది ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. నాలుగవది సత్క్రియలు చేయాలి, సత్క్రియలు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. నాలుగవది పరిశుద్ధ స్థలాల్లోనే నిలిచి ఉండాలి. ఐదవది అది వాక్యము చేత మలచబడిన వారమై ఉండాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు వాక్యం నాతో మాట్లాడిందన్నవారు దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం నాకు బాగా అర్థమైందన్నవారు దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దీపస్తంభముగా మనం కూడా పరిశుద్ధ స్థలములో ఉండే అర్హతను ప్రభు మనకిచ్చి తన కృపలో బలపరిచి ఆదరించును గాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ప్రేమ కలిగిన ప్రభువా, మీ గణనామాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వినిన వాక్యాన్ని మా హృదయంలో నాటింపచేయండి ప్రభు. అయా అయ్యో తండ్రి, దీపస్తంభము వంటి, దీపవృక్షము వంటి ఆయా లక్షణాలు మాలో లయించండి నాయన. సంఘములో ఐక్యత కోల్పోతున్నామేమో, ఐక్యతను మీరు దాయించండి. తోటి విశ్వాసతో ఐక్యత మీరు దాయించండి. కుటుంబంలో ఐక్యత మీరు దాయించండి. ఆయా సంఘములో సమానత్వాన్ని కలిగి ఉండడానికి కృప చూపించండి ప్రభువా. క్రీస్తుతో సమానుభావం కలిగిన వారిగా జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా, మేము ఆరిపోయేవారు కాక నిత్యము వెలిగే జీవితాలు మాకు దాయించండి నాయన. అయ్యా అయ్యో తండ్రి నాయన, అయ్యా అయ్యో తండ్రి, నీ సన్నిధిలో ప్రభువా మేము నీ కృప కొరకై ఎదురు చూస్తున్నాం ప్రభువానికి స్తోత్ర. అయ్యా అయ్యో తండ్రి నాయన, పరిశుద్ధ స్థలాల్లో నిలిచే ధన్యత, మేము పరిశుద్ధతను కాపాడుకునే ధన్యత మాకు దయచేయండి. పరిశుద్ధత నిలబెట్టుకునే ధన్యత మాకు దయచేయండి. అలాగే ప్రభువా, నీ వాక్యము చేత మలచబడడానికి అయా మేము సిద్ధపడడానికి సహాయం దయచేయండి తండ్రి. అయా అయ్యో తండ్రి, ఈ దినమందు నాయన నీ సన్నిధిలో వినిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలు ఫలింపజేసి మీరు మహిమ పొందమని అయా ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం.
అలాగే ప్రభా ఇగో తండ్రి, ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో, వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో వారి విశ్వాసమునకు తగిన ప్రతిఫలాలను గ్రహించి వారి కన్నీటిని ఆనందంగా మార్చండి, వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చండి అయ్యా, వారి కన్నీటిని సంతోషంగా మార్చండి ప్రభువా, వారి దుఃఖం నాట్యంగా మార్చండి ప్రభువా అయ్యా. వారికి ప్రతి సమస్యల్లో గొప్ప విజయం మీరు దయచేయండి, నీ కృపాక్షేమలు వారికి దయచేయండి. వారి కుటుంబంలో సమాధానం లేదేమో, ఈరోజు సమాధానం మీరు దయచేయండి. మీరే మహిమ పొంది నీ కృపలు భద్రపరిచి ఆదరించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.